టుడే పేపర్ ఐబిపిఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ పేపర్ నెంబర్ 4 రీజనింగ్ ఎక్స్ప్లెనేషన్ అమ్మా. ఓకేనా, స్టార్ట్ చేద్దామా? ఓకే, ఫస్ట్ ఆల్ఫా సిరీస్. సార్ అమ్మా లక్ష్మి, క్వాంట్ క్వశ్చన్. మనోహర్ ఉన్నాడు. లేదు సార్, ఆల్ఫా న్యూమర్ సిరీస్ ఫస్ట్. తర్వాత చేద్దాం, పదులు చూద్దాం. పదులు చేయండి అమ్మా. ఎగ్జామ్ రాసారా? చేయండి అమ్మా. చూడండి, జాగ్రత్తగా ఉండండి. India not placed at topmost position. Not more than 3 boxes. More than 3 boxes, not more than 3 boxes. About GM nothing is 3 possibilities of that. Oh, not for the వచ్చిందా? కొద్ది చెప్పండి సార్. వచ్చిందమ్మా లక్ష్మి. చేయండి. ఈ స్పేస్ ఓకే, एक 500 है. లక్ష్మి ఇలాంటి వాళ్ళు ఎక్స్ట్రా చేస్తే అలాంటి వెపన్స్ లేకపోతే లేడీస్ సెక్యూరిటీ లేదు సార్. చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు.
చూద్దాం ఇప్పుడు ఒకసారి ఈ పజిల్ ఓన్లీ 2 బాక్సెస్ ప్లేస్ పెట్టుకుని ఐ అంటే జే అన్నాడు కదా. జే అండ్ ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ ఆఫ్ బాక్సెస్ బిలో జే నెంబర్ ఆఫ్ బాక్సెస్ అబౌవ్ ఇక్కడ 4 సరిపోతుంది. ఇప్పుడు సరిపోతుంది. ఓన్లీ 3 బాక్సెస్ బిలో కే అన్నాడు కదా. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఎంఎస్ లిమిటెడ్ అబౌవ్ వెళ్ళదు. ఎక్కడైనా రావచ్చు. ఎంఎస్ చూడండి మళ్ళీ ఐఈస్ ప్లేస్డ్ అబౌవ్ కే, ఐఈస్ ప్లేస్డ్ అబౌవ్ కే, బిలో హెచ్ అంటే హెచ్ 2 పొజిషన్ ఎక్కడ ఉంటుందో తెలుసు కదా. అంటే ఎంఎస్ ప్లేస్డ్ ఇమ్మీడియట్లీ అబౌవ్ వెళ్ళాలంటే ఇక్కడ హెచ్ వచ్చింది. ఎంఎస్ ప్లేస్డ్ ఇమ్మీడియట్లీ అబౌవ్ వెళ్ళాలి, ఇక్కడ హెచ్ వస్తుంది. ఓన్లీ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి కదా. ఇది పోతుంది. కేక్ బిలో ఫెయిల్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఎన్ ఇస్ నాట్ టాప్ మోస్ట్ అన్నది ఇక్కడ కానీ ఇక్కడ ఉండాలి. మోర్ దెన్ 3 బాక్సెస్ బిట్వీన్ ఎన్ అండ్ ఎల్ అన్నది 1 2 3 4 ఉండాలి కదా. ఎల్ ఎక్కడ వస్తుంది? ఎల్ ఎన్ 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 1 2 3 మోర్ దెన్ 3 అన్నాడు కదా. అంటే ఎన్ ఇక్కడ వస్తుంది. ఎన్ ఇక్కడ వస్తే జి ఎక్కడ వస్తుంది, హెచ్ ఎక్కడ వస్తుంది. అదే హెచ్ కదా ఫస్ట్. హెచ్ సార్ సరిపోతుంది. జీ రాసు రాసు సార్. మోర్ దెన్ 3 బాక్సెస్ బిట్వీన్ ఎన్ అండ్ ఎల్ అన్నాడు కదా. మీరు 4 బాక్సెస్ చేసుకోండి. మోర్ దెన్ 3 అన్నాడు అంటే 4 ఉండాలి కదా. హెచ్ ప్లస్ హెచ్ ప్లస్ వస్తుంది. ఎన్ టాప్ మోస్ట్ అవ్వకూడదు అన్నాడు కదా. అంటే ఎన్ని ఎక్కడ వస్తుంది కదా. ఎక్కడైనా రావచ్చు కదా. ఇప్పుడు ఏమన్నాడు? హెచ్ అనేది ఐ ఈస్ ప్లేస్డ్ అబౌవ్ కే బిలో హెచ్ అన్నాడు కదా. ఐ ఈస్ బిలో హెచ్ అంటే ఐ హెచ్ ఎక్కడ వస్తుంది? రిమైనింగ్ జీ ఎక్కడ వస్తుంది కదా. ఓకే ఓకే చూడండి అమ్మా. 8 బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ వన్ అబౌవ్ అదర్. నాట్ మోర్ దెన్ 3 బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ అబౌవ్ జీ. ఆ పాయింట్ అలా ఉంచుదాం. ఓన్లీ 2 బాక్సెస్ ప్లేస్డ్ బిట్వీన్ జే అండ్ ఐ. జే అండ్ ఐకి మధ్యన 2 బాక్సెస్ ఉండాలి అన్నాడు. జే అండ్ ఐకి మధ్యన 2 బాక్సెస్ ఉండాలన్నాడు. ఓకే సార్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ బాక్సెస్ బిలో జే ఈ సేమ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ బాక్సెస్ అబౌవ్ ఐ. ఐ కంటే ఎన్ని బాక్సెస్ అబౌవ్ ఐ ఉంటాయో బిలో జే కంటే అంతే ఉండాలి. ఐ కంటే 2 తీసుకుంటే బిలో జే కంటే 2 సరిపోతుంది. 8 బాక్సెస్ ఒకటి తీసుకోవచ్చు. రిమైనింగ్ బాక్సెస్ ఇన్ బిట్వీన్ ఇవ్వడానికి లేదు కదా. ఇన్ బిట్వీన్ లో 2 బాక్సెస్ ఉండాలి. సేమ్ ఉండాలి కదా. సేమ్ ఉండాలన్నప్పుడు మనం ఇంకెక్కడ పాసిబిలిటీ లేదు. పైకి 2 కిందకి 2 తప్పించి. ఓకేనా. నెక్స్ట్ ఎం ఈస్ ప్లేస్డ్ ఇమిడియట్లీ అబౌవ్ ఎల్. ఎం ఈస్ ప్లేస్డ్ ఇమిడియట్లీ అబౌవ్ ఎల్. ఆ కండిషన్ పక్కన ఉంచుకుంది. ఓన్లీ 3 బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిలో కే. కే కానీ 3 బాక్సెస్ బిలో ఉండాలన్నాడు. ఎక్కడ కదా సార్? ఇమిడియట్లీ అబౌవ్ ఐలోని అబౌవ్ జేలోని ఉంటుంది కే. నెక్స్ట్ ఐ ఈజ్ ప్లేస్డ్ అబౌవ్ కే అండ్ బిలో హెచ్. ఐ అనేది అబౌవ్ కే ఉండాలి, బిలో హెచ్ ఉండాలి. బిలో కే అయిపోతుంది కదా. ఈ కండిషన్ ఫెయిల్ అయిపోతుంది. అబౌవ్ కే సరిపోతుంది కదా. ఐ బిలో హెచ్. హెచ్ ఈ 2 కండిషన్లు ఎక్కడైనా రావచ్చు. ఓకేనా. నెక్స్ట్ మోర్ దెన్ హెచ్ ఇక్కడ వస్తుందంటే ఎమ్ ఎల్ ఇమిడియట్లీ ఉండాలంటే మనకి ఇంకేమైనా ఉంది? ఇక్కడే కదా పాసిబిలిటీ ఉంది. ఎమ్ ఎల్కి ఎమ్ ఎల్. నెక్స్ట్ మోర్ దెన్ 3 బాక్సెస్ బిట్వీన్ ఎల్ అండ్ ఎన్. ఎల్ అండ్ ఎన్ కి మోర్ దెన్ 3 బాక్సెస్ ఉండాలి అన్నాడు. 1 2 3 అంటే ఇక్కడ రాదు. ఎయిదర్ టాప్ మోస్ట్ కానీ నెక్స్ట్ ప్లేస్ కానీ. కానీ ఏమన్నాడు? బాక్స్ ఎన్ ఇస్ నాట్ టాప్ మోస్ట్ పొజిషన్. ఎన్ టాప్ మోస్ట్ లో రాదన్నాడు. అయితే ఇక్కడే వస్తుంది.
హెచ్ రిమైనింగ్ ఇక్కడే కదా రావాలి. ఈ రెండు కండిషన్ లో ఒకటి ఫిల్ అయిపోయింది, ఇంకోటి. నెక్స్ట్ రిమైనింగ్ జి, నాట్ మోర్ దెన్ 3 బాక్సెస్ అబౌవ్ జి, నాట్ మోర్ దెన్ 3 బాక్సెస్ అబౌవ్ జి. జీ కంటే 3 బాక్సెస్ అబౌవ్ రాలేదు. 3 ఉండొచ్చు, మాక్సిమం 3. మినిమం ఎన్నైనా ఉండొచ్చు కానీ మాక్సిమం 3. ఓకే సార్, అర్థమైంది కదా అందరికి ఆన్సర్? ఇది ఆన్సర్. ఓకేనా? క్వశ్చన్స్ చూద్దాం దీని కదా. ఫస్ట్ క్వశ్చన్, హౌ మెనీ బాక్సెస్ ఆర్ బిట్వీన్ జే అండ్ ఎల్? జే అండ్ ఎల్ కి ఎన్ని బాక్సెస్? జే అండ్ ఎల్ కి 1 బాక్స్, ఆప్షన్ డి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాక్స్ ఇస్ కెప్ట్ ఇమిడియట్లీ అబౌవ్ హెచ్? హెచ్ టాప్ మోస్ట్, నన్ను, ఆప్షన్ డి. నెక్స్ట్, 4 of the following 5 are like in a certain way and hence the form a group. Which of the following does not belong to the group? H కండిషన్ ఏంటమ్మా? హెచ్ సెంట్ ఉన్నాయా? ఓకే, హెచ్ సెంట్ ఉన్నాయి. హెచ్ జి మాత్రం హెచ్ సెంట్ లేవు, ఆప్షన్ బి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ? బాక్స్ జి is immediately బాక్స్ జి is placed above M. బాక్స్ ఎం ఇస్ టాప్ మోస్ట్ పొజిషన్ కాదు కదా. బాక్స్ హెచ్ ఇస్ బిలో ఎన్, బాక్స్ హెచ్ అనేది అబౌవ్ కదా. ఓన్లీ 1 ఫాలోస్, ఆప్షన్ సి. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ బాక్సెస్ ప్లేస్డ్ అబౌవ్ జి ఈస్ 1 more than the నెంబర్ ఆఫ్ బాక్సెస్ ప్లేస్డ్ బిలో. 3 ఉన్నాయి, బిలో 2 కంటే 2 ఉన్నది ఏంటి? జే, ఆప్షన్ ఏ. నెక్స్ట్, డైరెక్షన్ సమ్ తర్వాత చేద్దాం, ఇన్ఈక్వాలిటీస్ తర్వాత చేద్దాం, మళ్ళీ పజిల్. ఇలా రాసుకుంది అంటే 1 2 3 4 5 6 నెంబర్స్ కాన్స్టెంట్ ఇవ్వండి. అవి ఏమవుతాయో తెలియదు కదా. మధ్యలో ఇవ్వండి, మధ్యలోకి ఇవ్వండి. పర్సన్స్ ఉన్నారు, ఇంకా ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు అటు ఇటు పాసిబిలిటీ ఉన్నాను కదా. ఇప్పుడు చూడండి, 1 to 6 ర్యాంక్స్ ఫిక్స్డ్ కదా సార్. ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్, ఫిఫ్త్ ర్యాంక్, సిక్స్త్ ర్యాంక్. సిక్స్త్ ర్యాంక్ లో గోవా గ్రేప్స్ అన్నాడు, గ్రేప్స్ ఒకటి రాయండి. మళ్ళీ పర్సన్స్ అన్నారు, పర్సన్స్ కూడా ఇక్కడ రాయండి, పర్సన్స్ కూడా ఉన్నారు కదా. అంటే చూడండి, ఇది ఎలా అర్థమైంది కదా.
అయిపోయింది. ఉమ్, ఇప్పుడు ఓకే సార్. ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు ఏంటి? టీ డస్ నాట్ లైక్ మ్యాంగో గ్రేప్. టీ డస్ నాట్ లైక్ మ్యాంగో గ్రేప్ అని రాసింది. గ్రేప్ రాకూడదంటే ఇద్దరు ఇక్కడ కానీ ఇక్కడ ఉంటుంది. అది ఎక్కడో పాసిబిలిటీ, ఇక్కడ పాసిబిలిటీ ఏంటి? టీ సెకండ్ ఆర్ ఫిఫ్త్. నెక్స్ట్ ఏమన్నాడు? ఎస్ అయిపోయింది. లిచ్చి గ్రేప్. ఇంకా పర్సన్స్ ఎవరు ఉంటారు? క్యూ లైక్స్ గోవా. ఇక్కడ ఇచ్చవచ్చు కదా, ఇక్కడ గ్రేప్స్ వచ్చింది, ఇక్కడ క్యూ ఇచ్చవచ్చు కదా, ఇక్కడ ఖాళీ ఉంది కదా. గోవా ఇక్కడ రాసింది. ఇంకా రెమెనింగ్ పర్సన్ ఎవరు? ఇక్కడ కూడా పి ఇచ్చింది, ఇక్కడ యూ క్యూ 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 గో. ఇప్పుడు చూడండి, ఎస్ నాట్ లైక్ లిచ్చి గ్రేప్ అన్నాడు. లిచ్చి రాకూడదు. టీ లిచ్చి మ్యాంగో రాకూడదు. లిచ్చి వీళ్ళిద్దరికి కామన్ గా రాకూడదు. అంటే ఆరకు లిచ్చి రావచ్చు కదా. ఇక్కడ ఆరకు లిచ్చి సరిపోతుంది కదా. ఇప్పుడు టీ మ్యాంగో కూడా రాకూడదు కదా. మ్యాంగో రాకూడదు అన్నది కదా. రావచ్చు కదా మ్యాంగో. ఎక్కడ కూడా మ్యాంగో వచ్చింది. నెక్స్ట్ రిమైనింగ్ ఫ్రూట్. రిమైనింగ్ ఫ్రూట్ ఏమన్నా సార్? ఆరెంజ్. ఆరెంజ్ ఇచ్చండి. టీకి ఆరెంజ్ ఇవ్వండి. ఇప్పుడు రెండిట్లో ఎక్కడ క్యాన్సిల్ అవుతుంది చూడండి. మొత్తం ఒకసారి చదువుకోవాలండి. సిక్స్త్ ర్యాంక్ గోవా బట్ హీ డస్ నాట్ లైక్ సెకండ్. సెకండ్ ఇది పోయింది కదా. 2 సెకండ్ రాలేదు ఆన్సర్. ఓకేనా? అది పాసిబిలిటీస్ తీసుకుని వెళ్ళాలన్నమాట అట్లా. ఇప్పుడు చూసారా, ఇక్కడ మనం ఈ రిమైనింగ్ రాన్ మీద రిమైనింగ్ రాన్ అక్కడ ఇచ్చుకోవాలన్నమాట. ఓకేనా? చేస్తారమ్మా? ఓకే, చూద్దాం. 6 persons PQRSTU and gets 6 different ranks in a test from 1 to 6, but not necessarily in the same order. Each of them like 6 different fruits. Lychee, grapes, guava, mango, orange and banana, but not necessarily in the same order. చూడండి, 6 ర్యాంక్స్ ఉన్నాయట. 1 2 3 4 5 6 ర్యాంక్స్. 6 persons, 6 different fruits. ఒక్కో పర్సన్ కి ఒక్కో ఫ్రూట్ లైక్ చేస్తుంది. ఓకేనా? ద వన్ హూ లైక్స్ గ్రేప్స్ గెట్స్ 6th ర్యాంక్. గ్రేప్స్ అనేవాళ్ళు 6th ర్యాంక్. గ్రేప్స్ 6th ర్యాంక్. Q likes guava, he does not like get the 2nd rank. Q likes guava, 2nd rank రాకూడదు అనమాట. నెక్స్ట్ T does not like mango, lychee or grape. R gets 4th rank. R gets 4th rank. నెక్స్ట్ S gets 3rd rank. S ఏమో 3rd rank. నెక్స్ట్ పాయింట్ ఏంటమ్మా? T does not like mango, lychee, grape. నెక్స్ట్ ఎస్ కి ఏంటి రాకూడదమ్మా? ఎస్ డస్ నాట్ లైక్ lychee ఆర్ గ్రేప్. ఎస్ లిచీ రాకూడదు, గ్రేప్ రాకూడదు. Q likes banana and gets from 1st rank. Q likes banana. Q gets guava. 2 పాసిబిలిటీస్ ఉన్నాయి కదా. 2nd ర్యాంక్ రాకూడదు, ఆబ్వియస్లీ 5th ర్యాంకే కదా Q కి.
టీ గ్రేప్స్ రాకూడదు కదా, అంటే టీ సెకండ్ లో ఉంటుంది కదా. రిమైనింగ్ పర్సన్ ఎవరమ్మా? టీ కదా, టీ సిక్స్త్. ఇప్పుడు చూద్దాం. టీకి లిచ్చి రాకూడదు, మ్యాంగో రాకూడదు. ఎస్ కి లిచ్చి రాకూడదు, ఆర్ కి లిచ్చి సరిపోతుంది కదా. టీ మ్యాంగో రాకూడదు అన్నాడు, టీ మ్యాంగో రాకూడదు అంటే ఎస్ మ్యాంగో సరిపోతుంది కదా రిమైనింగ్. ఇంకా రిమైనింగ్ పర్సన్ ఎవరమ్మా? ఆరెంజ్ కదా, టీ ఆరెంజ్. ఓకేనా? ఇదే కదా వచ్చింది మరి. ఓకే, క్వశ్చన్స్ చూద్దాం దీని. ఫస్ట్ క్వశ్చన్, హూ లైక్స్ లిచ్చి? ఆర్. ఫోర్త్ ర్యాంక్ ఆప్షన్ బి. నెక్స్ట్, హూ లైక్స్ గ్రేప్? పి. ఆప్షన్ ఏ. నెక్స్ట్, హూ లైక్స్ మ్యాంగో? ఎస్. ఆప్షన్ బి. నెక్స్ట్, ద వన్ హూ లైక్స్ గ్రేప్స్ గోవా గెట్స్ ద ర్యాంక్? ఫిఫ్త్ కదా, ఆప్షన్ ఏ. గోవా ఫిఫ్త్ ర్యాంక్ సరిపోతుంది కదమ్మా. నెక్స్ట్, ఫోర్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫైవ్ ఆర్ లైక్ ఇన్ ఏ సర్టెన్ వే బేస్డ్ ఆన్ ఏ గ్రూప్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ బిలాంగ్ టు ద గ్రూప్? ఆడ్ వన్ అవుట్. క్యూ ఫిఫ్త్, గోవా. అన్ని ఏ పొజిషన్ ఆ పొజిషన్ లేదు, ఇది ఒకటే కదా కరెక్ట్ మ్యాచ్ అవుతుంది. క్యూ సెకండ్ కాదు కదా, ఆర్ ఫోర్త్ కాదు కదా, ఆర్ ఫోర్త్ లిచ్చి కాదు. ఎస్ థర్డ్ మ్యాంగో సరిపోతుంది కదా, పి సిక్స్ గ్రేప్ అంతే. క్యూ సెకండ్ గోవా. ఆప్షన్ 5. మళ్ళీ సేమ్ క్వశ్చన్ ఇచ్చాడమ్మా. ఆప్షన్ ఏ. సిలోజన్స్ తర్వాత చేద్దామమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, సి నుంచి తీసుకెళ్తే సి తీసుకుంది. అది 10 కేజీ. మనకి ఏదో ఫిక్స్డ్ పొజిషన్ ఒకటి దొరికింది అనుకోండి, అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే వచ్చేస్తుంది ఆన్సర్. ఒక 2 minutes టైం అయిపోయినా ఆ ఫిక్స్డ్ పొజిషన్ తీసుకున్నాను. పర్లేదు.
మీకు అల్టిమేట్లీ పజిల్ రావాలి. అది అది మనం కొద్ది చేస్తుంటే అది స్పీడ్ అప్ వస్తుంది కదనమాట. అయిపోయిందా? ఓకే, చూద్దాం చూడండి. 7 persons ABCDEF and G were born on first on 7 different months of a year. January to July. January, February, March, April, May, June, July. But not necessarily in the same order. January నుంచి కదా సార్? జాన్, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై. ఓకేనా? 7 persons. 3 persons were born between A and F. He was born immediately, born in the month of just before F. D was born on month before B after G. C was born month in 30 days. ఇక్కడ పాయింట్ వరకు మనకి ఎక్కడ ఫిక్స్డ్ ఇవ్వాలని తెలియదు కదా. C was born in month of 30 number of days. ఏప్రిల్ ఆర్ జూన్ కదా 30 number of days అంటే. నెక్స్ట్ 2 persons were born between C and A. A was not born in January. A జనవరిలో ఉండకూడదు అన్నాడు. C and A అంటే ఇక్కడ మార్చిలో అవుతుంది. జనవరిలో ఉండకూడదు అన్నాడు, కిందకి కదా ఆబ్వియస్లీ జూలైలో అవుతుంది. ఫస్ట్ పాయింట్ 3 persons were born between A and F. A and F మధ్య 3 persons. 1, 2, 3 మార్చిలో కదా, ఇక్కడ 1, 2, 3 ఇక్కడ జూలైలో ఎఫ్. నెక్స్ట్ హీ వాజ్ బోర్న్ జస్ట్ బిఫోర్ ఎఫ్ అన్నాడు, ఇక్కడ ఫిబ్రవరి అవుతుంది. ఇక్కడ సి ఉంది ఆల్రెడీ, మనం ఎవరో ఈ కండిషన్ ఫెయిల్ అయిపోతుంది. నెక్స్ట్ డి వాజ్ బోర్న్ బిఫోర్ బి ఆఫ్టర్ జి, ఇక్కడ కూడా కదా పాసిబిలిటీ ఉంది. డి మేలో ఇస్తే కదా, బి జూను, ఏ జి జనవరి. ఇదే ఆన్సర్. ఓకే, ఇదే ఆన్సర్. క్వశ్చన్స్, ఫస్ట్ క్వశ్చన్, హూ వాజ్ బోర్న్ ఇన్ జనవరి? జి. హూ వాజ్ బోర్న్ ఇన్ మంత్ జస్ట్ ఆఫ్టర్ బి? హౌ మెనీ పర్సన్స్ వర్ బోర్న్ బిట్వీన్ ఈ అండ్ డి? ఆప్షన్ సి. నెక్స్ట్, four of the following five are like in a certain way based on a group. Who among the following does not belong to the group? D or B? Alternative కాదు, odd number of days, even number. Odd number of days, even number of days చూడండి. చూడండి ఒకసారి క్వశ్చన్. జి.
బిఏ కదా. నెక్స్ట్ బ్లడ్ రిలేషన్. సేమ్ పర్సన్స్. టీ ఇస్ ద సన్ ఇన్ లా ఆఫ్ పీ ఉంటుంది, అక్కడి నుంచి తీసుకుంటారు వచ్చింది. అక్కడి నుంచి చేయడం. అల్లుడు. అంతే అంతే అలా ఉంచండి. పీ ఈజ్ మదర్ ఆఫ్ ఎస్. ఎస్. పీ ఈజ్ మదర్. పీ మదర్ మదర్ మైనస్ ఎస్. నెక్స్ట్ ఎస్ ఇస్ ద అంకుల్ ఆఫ్. ఎస్ అంకుల్ అన్నాడు అంటే టీ వైఫ్ కాదని అర్థమైంది. అంకుల్ ఇది అబ్బాయి అయినప్పుడు ఇది అమ్మాయి అవ్వాలి కదా. ఎస్ ఇస్ ద అంకుల్ అన్నాడు కదా. అంకుల్ అన్నప్పుడు అది ఇవ్వడానికి లేదు కదా. ప్లస్ అవుద్ది, ఇలా వైఫ్ అండ్ హస్బెండ్స్ అవ్వరు కదా. ఎస్ ఇస్ ద అంకుల్ ఆఫ్ క్యూ. క్యూ ఇస్ ద సన్ ఆఫ్ పాల్. ఓకేనా. ఎస్ ఇస్ ద అంకుల్ ఆఫ్ క్యూ అన్నట్టు. ఎస్ ఇస్ ద అంకుల్ ఆఫ్ క్యూ. క్యూ ఇస్ ద ఓన్లీ సన్ ఆఫ్ పాల్. క్యూ ఇస్ ద ఓన్లీ సన్ ఆఫ్ పాల్. ఓకేనా. నెక్స్ట్ P has two children. P has two children, and one of them unmarried. One of them unmarried. Q and W are siblings. W and W are siblings. Children. Who is the maternal grandfather of W and Q? Maternal grandfather. ఇక్కడ మనకి రిలేషన్ తెలియదు. అది చెప్పను. డబ్ల్యూ అడిగితే చెప్పను. చాలా బాగుంది. సార్ 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 క్యూ ఇస్ ద ఓన్లీ సన్ ఆఫ్ ఆర్ అన్నాడు కదా, అంటే రిమైనింగ్ 2 మ్యారీడ్ కపుల్స్ వచ్చాయి కదా సార్ మాకు. క్యూ ఇస్ ద ఓన్లీ సన్ ఆఫ్ ఆర్ అన్నాడు. ఆర్ యొక్క ఓన్లీ సన్ లేడీ అవుతుంది, డాటర్ అవుతుంది. సార్ ఈజీగా ఉంది బ్లడ్ రిలేషన్. వస్తుందమ్మా మీకు మనోహర్? ఈజీగా ఉంది మనోహర్ బ్లడ్ రిలేషన్. చూసారా మనం ఎక్కడి నుంచి వెళ్ళాలి? టీ నుంచి వెళ్ళాలి. ఇక్కడ రిలేషన్ టీ నుంచి వెళ్తే ఇదంతా వస్తుందిగా. ఇక్కడ మనం అక్కడ ఎస్ ఇక్కడ ఇచ్చేమనుకోండి, అంకుల్ అన్నాడు కాబట్టి ఇంకోళ్ళు ఉంటారు కదా వాళ్ళన్నమాట. కాబట్టి లింక్ అవ్వాలి. ఓకేనా. ఈజీగా బ్లడ్ రిలేషన్. పెళ్ళి అయిన వాళ్ళకి రిలేషన్ తెలియట్లేదు, పెళ్ళి అవన వాళ్ళకి రిలేషన్ తెలిసిపోతుంది. అర్థం వచ్చిందా? ఓకే. RSTQ WP and O are 7 members of a family in which 2 are married couples. Same members uన్నారు, 2 married couples ఉన్నారు. O is the maternal grandfather of W and Q. O అనేది మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అట ఎవరికి? Q and W కి. ఓకేనా. నెక్స్ట్ T is the son in law of P. T అనేవారు సన్ ఇన్ లా, అల్లుడు కదా.
T is the son-in-law of P. P is mother of S. P is mother of S. T వైఫ్ అవుతుందో చెప్పలేం కదా, అది అందరికి ఆ కండిషన్ అలా ఉంచుదాం. S is the uncle of Q. S is the uncle of Q. ఇక్కడ చూడండి, S is the uncle of Q. నెక్స్ట్ S ఎక్కడ ఇవ్వచ్చు అంటే ఇక్కడ రిలేషన్ చేసేవచ్చు కదా మనం, అది తీసుకొని. ఈ రిలేషన్ ఇక్కడ మనం రిలేషన్ చేసుకోవచ్చుగా. నెక్స్ట్ P has two children. P has two children సరిపోయింది. Q is the only son of R. Q అనేది ఓన్లీ సన్ ఆఫ్ R. రిమైనింగ్ డాటర్ అవుతారు కదా W. ఇదే రిలేషన్. ఓన్లీ సన్ అన్నాడు, ఒకటే సన్ అన్నాడు, రిమైనింగ్ ఎవరు డాటర్స్ అవుతారు. ఓకేనమ్మా, బ్లడ్ రిలేషన్ ఇంతేనమ్మా. ఓకేనా, క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, హౌ ఈస్ Q రిలేటెడ్ టు T? సన్, ఆప్షన్ బి. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ సన్ ఆఫ్ O? ఎవరు? ఎస్, ఆప్షన్ డి. నెక్స్ట్, రెండు ఇచ్చాడు. నన్ ఆఫ్ ద సింగిల్ పేరెంట్ అంటే ఇద్దరు ఉండాలన్నమాట, సింగిల్ గా పేరెంట్ ఉండకూడదు అనమాట రిలేషన్. ఇప్పుడు ఎస్ కి పిల్లలు ఇచ్చామనుకోండి, వైఫ్ అండ్ హస్బెండ్ పక్కకి ఇవ్వాలి వాళ్ళకి, సింగిల్ పేరెంట్ ఉండకూడదు అనమాట. ఉండకూడదు పేరెంట్, పేరెంట్ ఉండకూడదు. మామూలుగా ఉండొచ్చు, ఇప్పుడు ఏం అనలేదు కదా. రిలేషన్ సింగిల్ పేరెంట్ ఉండకూడదు అంటే ఈ వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చేసి అలాగనమాట. ఉండకూడదు. ఓకే, చేయండి అమ్మది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ విల్ బి డెఫినెట్లీ ట్రూ? డెఫినెట్లీ ట్రూ అవ్వాలి. డెఫినెట్లీ ట్రూ. ఏ ఆన్సర్ సార్? మీరు మనగారు చూస్తాను, ఇంకా దాంట్లో ఏం దాగున్నా తెచ్చాను సార్ బ్యాగ్. ఎక్కడెక్కడ సార్ వాటర్ అక్కడి నుంచి మోసుకొస్తారు అయిపోద్ది. మధ్యాహ్నం నేను క్లాస్కి వచ్చేటప్పుడు తీసుకొస్తాను. మన రేటా మన సార్ తెలీదా? ఓన్లీ వన్ ఇస్ ట్రూ. డెఫినెట్లీ ట్రూ అన్నాడు కదా, ఓన్లీ ఒకటి. లీస్ట్ మైండ్ నాకు వచ్చింది అది. ఓన్లీ ఒకటి అవుతుంది కదా, ఇంకేం అవడం లేదు కదా. డెఫినెట్లీ ట్రూ. చూడమ్మా, డెఫినెట్లీ ట్రూ అన్నాడు. G గ్రేటర్ దాన్ W గ్రేటర్ దాన్ G, అది అవుతుంది కదా. ఓన్లీ డెఫినెట్లీ ట్రూ అవుతుంది కదా, ఇది ఒకటి అవుతుంది. X గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు P అన్నాడు. X గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు P అవడం లేదు కదా, గ్రేటర్ దాన్ అయిపోతుంది. G గ్రేటర్ దాన్ C అన్నాడు, ఎదురా అవుతుంది. ఇది ఓన్లీ వన్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్,
డెఫినెట్లీ కి నార్మల్ కి డెఫినెట్లీ ట్రూ కి తేడా ఉంటది. తేడా ఏంటంటే కాదు కాదు సార్. అంతే అంటే మనం పాసిబిలిటీ కండిషన్స్ రాకుండా డెఫినెట్లీ ట్రూ. డెఫినెట్లీ ట్రూ. అదే పెడతాం. ఎయిద్రారు కూడా ఉందిగా. అవునండి. అవునులే. రెండింటి డిఫరెన్స్ ఉంటుంది. డెఫినెట్లీ ట్రూకి డిఫరెన్స్ చెప్తాను సార్, పక్కా చెప్తాను. నెక్స్ట్ క్వశ్చన్. యాక్చువల్ డెఫినెట్లీ ట్రూకి డిఫరెన్స్ ఉంటది. ట్రూ అయ్యేవన్నీ డెఫినెట్లీ ట్రూ అవ్వవు, డెఫినెట్లీ ట్రూ అయినవన్నీ ట్రూ అవుతాయి. Given number, the digits will then vary.
డెఫినెట్లీ ట్రూ అంటే ట్రూ అయినవన్నీ డెఫినెట్లీ ట్రూ. ఇదిగో ఈ కండిషన్స్ చూడు, అక్కడ నీకు ఓన్లీ ట్రూ అయినా డెఫినెట్లీ ట్రూ అవుతుంది చూడు. ఒకసారి ముందు క్వశ్చన్ అడిగారు కదా సార్, డెఫినెట్లీ ట్రూ ట్రూ త్రీ. ఓకే సార్, లెస్ దెన్ 5 is increased by 2. సరిపోయింది కదా, ట్రూ అవుతాయి. డెఫినెట్లీ ట్రూ అవుతుంది. ఓకేనా, కాకపోతే పాసిబిలిటీ ఎదురారు వచ్చినా సరే ట్రూ అవ్వదు, డెఫినెట్లీ అవ్వాల్సిందే ట్రూ. వాళ్ళు కన్ఫ్యూజన్ చేయకండి, వాళ్ళ ఒక రూల్ లో ఉన్నారా అది వెళ్ళిపోయి. సార్ మీరు ట్రూ అనేది డెఫినెట్లీ ట్రూ అన్నారా, అది అంతే సార్. అదే చూసాను. ఏంటి ఒక్కొక్కరికి ఒక ఆన్సర్ వచ్చింది, ఏంటి మీకు ఒకటి ఆన్సర్ వచ్చింది, అతనికి ఒకటి ఆన్సర్ వచ్చిందా? ఓకే చూద్దాం. ఇన్ ద గివెన్ నంబర్ 68314729, if the digits which are less than 5 are increased by 2 and the digits which are more than 5 are decreased by 1, then all the digits are arranged in ascending order from right to left from the square value of the sum of the digits which are third and seventh from the right hand. ఓకే చూద్దాం చూడండి. లెస్ దెన్ 5 ఉండి 2 ఇంక్రీజ్ చేయమండు, గ్రేటర్ దెన్ 5 ఉన్నది 1 డిక్రీజ్ చేయమండు. గ్రేటర్ దెన్ 5 కదా, 5 7 5 3 6 6 4 8 అంతే కదా. ఇప్పుడు డిసైడింగ్ ఆర్డర్ రాస్తే సరిపోతుంది కదా. రైట్ నుంచి అంటే అసెండింగ్ ఆర్డర్, లెఫ్ట్ నుంచి అంటే డిసైడింగ్ ఆర్డర్. లెఫ్ట్ నుంచి డిసైడింగ్ ఆర్డర్ చూడమ్మా. ఫస్ట్ 8 7 6 6 5 5 4 3 ఇంతే కదా. ఏ నెంబర్ స్క్వేర్ అడిగాడు, ఫైండ్ ద స్క్వేర్ వాల్యూ ఆఫ్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ థర్డ్ అండ్ సెవెంత్. సెవెంత్ అంటే సెవెన్ ఉందిగా, ఇంత 7 స్క్వేర్. సమ్ ఆఫ్ ద డిజిట్స్ హోల్ స్క్వేర్ అన్నాడు కదా, 7 + 5 12 స్క్వేర్ 144 ఆన్సర్. ఆప్షన్ సి, ఆప్షన్ సి. ఓకేనమ్మా చూడండి, అక్కడ డిసైడింగ్, ఇక్కడ మీరు అసెండింగ్ ఆర్డర్ అయిపోతే డిసైడింగ్ ఆర్డర్ రాసుకుంటే సరిపోతుంది. ఓకే సార్. సిలాక్స్ చేయండి మీరే నా స్టూడెంట్స్. ఏంటి ఏం డౌటా మన? ఓ అలాగైతే నేను డిగ్రీ చేశాను, సాయిగడ అయితే చేస్తుంటాను. ఎందుకు ఎక్కడ నువ్వు చదివిన తక్కువ, ఎగ్జామ్ రాయడం ఎక్కువరా. చేస్తారా? చేయండి.
చూడండి అక్కడ మన కన్ఫ్యూజన్ చేయడానికి సమ్ అని ఓల్డ్ అని ఇచ్చాడు. ఆ మనం తీసుకునే సమ్ ఓన్లీలు అక్కడ మళ్ళీ సమ్ ఓన్లీ ఇచ్చాడు. చేయకూడదు, ఎదురు రావకూడదు. రెండు అవ్వకపోతేనే ఎదురు కండిషన్. అవును, అక్కడ సమ్మ మళ్ళీ రెండు సార్లు సమ్ ఇచ్చేటట్టు తప్పదు, స్టేట్మెంట్ తప్పు కాదు. సమ్మోళ్ళు అని ఇచ్చాడు కదా, అసలు ఎలా వస్తుంది సమ్మోళ్ళు? అలా రాదు కదా. అది ఫస్ట్ అడిగి డిజిట్ అవి తెలియాలి కదా, సమ్మోళ్ళని రాకూడదని. కాదు సార్, మీరు మరీనా అదే కదా, ఆలోచించి చెప్పు. అవి పెరుగుతున్నప్పుడు జ్ఞానం పెరుగుద్ది అంటారా? నో అలా సమ్, ఏ ఆలు కూడా సమ్ కాదు. నెక్స్ట్ ఓన్లీ ఫ్యూ సమ్ ఆర్ ఓన్లీ. ఫ్యూ సమ్. నెక్స్ట్ సమ్ ఓన్లీ సార్ 100%. ఇది డయాగ్రామ్. నెక్స్ట్ సమ్ 100% కెన్ బి ఆల్. అవుతుందా? పాసిబిలిటీ ఆల్ అవుతుందా? కన్క్లూజన్ 1 ఫాలోస్. నెక్స్ట్ ఆల్ ఓన్లీ ఆర్ సమ్. ఆల్ ఓన్లీ సమ్ అవ్వదు కదా, డైరెక్ట్ గా రిలేషన్ మనం చెప్పలేం కదా, తప్పు. ఓన్లీ 1 కన్క్లూజన్ ఫాలోస్. సార్ ఇక్కడ ఆల్ అనేది ఒక వర్డ్ అని తీసుకోండి. ఆల్ సమ్ వేరు, ఆల్ అనేది ఇక్కడ వర్డ్. ఇది చాలా కన్ఫ్యూజ్డ్ ఉంది సార్. అది అవ్వదు, అది అర్థమైంది కదా, అవ్వదండి ఎగ్జామ్లు ఎప్పుడు. వెళ్ళచ్చు. ఇప్పుడు ఇక్కడ స్టేట్మెంట్ లో అనేస్తే ఇది ఎలా డయాగ్రామ్ తీసుకుంటారు? అంతే. 100% ఇచ్చానంటే ఆల్ అని అర్థం. ఆల్ ఏ సార్ ప్లీజ్. ఇక్కడ 100% ఇవ్వకుండా 1 to 99% ఇచ్చాను అనుకోండి, సమ్ము. 0% ఇచ్చాను అనుకోండి, నో సమ్ము ఆల్. కొన్ని టెర్మినాలజీస్ ఉంటాయి సార్, అవి మెయిన్స్ లో యూజ్ అవుతాయి. ప్రిలిమ్స్ లెవెల్ వరకు అది ఉంటుంది, కానీ మెయిన్స్ లెవెల్లో కొన్ని టెర్మినాలజీస్ ఉంటాయి. ఆ టెర్మినాలజీస్ వచ్చినప్పుడు సమ్ తీసుకోవాలా, ఏదైనా ఆల్ తీసుకోవాలా, నో తీసుకోవాలా తెలియాలి అది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్.
ఏ నుండి సికి ఏ గ్రేటర్ దెన్ సి అని ఉంది. రిలేషన్ ఉంది కాబట్టి డెఫినెట్లీ ఫాల్స్. సి అనేది డెఫినెట్లీ ఫాల్స్ అని చెప్పాలి. ఇక్కడ ఏ నుండి డికి ఏ రిలేషన్ లేదా డెఫినెట్లీ ట్రూ డెఫినెట్లీ ఫాల్స్ రెండు చెప్పలేము, ఓన్లీ ఫాల్స్ అని చెప్పాలి. రిలేషన్ ఉంటే డెఫినెట్లీ ఫాల్స్ అని చెప్పొచ్చు, లేదా డెఫినెట్లీ రిలేషన్ లేదనుకోండి నార్మల్ గా ఉందనుకో ఏ రిలేషన్ లేకపోతే ఓన్లీ ఫాల్స్ అనే చెప్పాలి. డెఫినెట్లీ అవుతుంది చెప్పలేదు. డెఫినెట్లీ అవ్వాలంటే పక్కగా రిలేషన్ ఉండాలి. రిలేషన్ ఉంటేనే డెఫినెట్లీ ఫాల్స్ అవుతుంది. లేదంటే ట్రూ రిలేషన్ లేకుండా ఓన్లీ ఫాల్స్. ఓకే చేస్తారా? ఆన్సర్ ఏంటి? ఓన్లీ టూ సార్. ఓన్లీ టూ. అందరికి ఓన్లీ టూ వచ్చిందండి. ఓకే. సమ్ కార్స్ ఆర్ ట్రక్స్. నెక్స్ట్ ఓన్లీ ఏ ఫ్యూ ట్రక్స్ ఆర్ ట్రాక్టర్స్. నెక్స్ట్ ఆల్ ట్రాక్టర్స్ ఆర్ ట్రైన్. కన్క్లూజన్స్. సమ్ ట్రాక్టర్స్ ఆర్ కార్. చెప్పగలమేంటి? చెప్పలేం కదా. అట్లీస్ట్ సమ్ ట్రైన్స్ ఆర్ ట్రక్స్. సమ్ ట్రైన్స్ ఆర్ ట్రక్స్ అవుతున్నాయి కదా. ఓన్లీ టూ ఫాలోస్. చేయండి సార్, కొద్దిగా అలవాటు పడుద్ది. ఇప్పుడు ఎవరు చెప్పకండి, ఫస్ట్ మీరే చెప్పండి సార్ ఆన్సర్. ఎవరు చెప్పకండి, బయట చెప్పండి సార్ ఆన్సర్. ఎవరు చెప్పకండి బయటికి. ఉదయసాగర్ సారే చెప్తారు ఫస్ట్ ఆన్సర్. డస్ నాట్ రివీల్ ద సీక్రెట్ అంటే ఈడమ్ ఏంటి యూస్ చేస్తామమ్మా? సీక్రెట్ రివీల్ చేయకూడదు, సీక్రెట్ రివీల్ చేయు అనేదానికి ఈడియమ్స్ ఉంటాయి కదా. ఏ ఈడియం యూస్ చేస్తాం? రివీల్ ద సీక్రెట్ అంటారు కదా. ఓకే, నువ్వు ఏదంటే అదే ఆన్సర్. రివీల్ ద సీక్రెట్ ఈడియం. ఓపెన్ ద బాక్స్ కాదు, ఏమో నాకు కూడా తెలియదు. ఆన్సర్ చెప్తారు కానీ మీరు చెయ్యండి. ఆడ ఆన్సర్లు మీరు పట్టుకుని అడుగుతారు రేటు సార్ మీరు. చెప్పాడు అవే తగిలద్ది అంతే. ఓన్లీ టూ ఫాలోస్. టాలెంట్ వాళ్ళతో కంపేర్ చేసుకునే స్థాయి మనకు లేదు. తరుణ్ సార్ స్టూడెంట్స్ వాళ్ళు ఆల్ బాటిల్స్ ఆర్ వాటర్. రైట్ వరకే చెప్పగలం, తప్పులు నేను చెప్పను. తప్పైంది తప్పే. ఆల్ బాటిల్స్ ఆర్ వాటర్. నెక్స్ట్ ఓన్లీ ఫ్యూ వాటర్స్ ఆర్ ఈజ్ మిల్క్. నెక్స్ట్ సమ్ మిల్క్ ఈజ్ నాట్ సిరప్. సమ్ మిల్క్ ఈజ్ నాట్ సిరప్. కన్క్లూజన్. సమ్ సిరప్ ఈజ్ వాటర్. చెప్పలేం కదా, డైరెక్ట్ రిలేషన్ ఇవ్వలేదు కదా, చెప్పలేము. నెక్స్ట్ కన్క్లూజన్ 2. సమ్ వాటర్ ఈజ్ బాటిల్. సమ్ వాటర్ ఈజ్ బాటిల్ అవుతున్నాయి కదా. ఇలా రాసుకుంటే సరిపోద్ది, కానీ ఇది గుర్తు పెట్టుకోవాలి. మనం రాసుకున్నప్పుడు అది గుర్తు పెట్టుకోవాలి. ఇలా రాసి ఇంకేం ఆప్షన్ లేదు. నాకు తెలిసి ఇవే నేను చేస్తున్నవి. ఇలా గుర్తు పెట్టుకోవడం. ఎక్కడో చూసాను ఇది రాసుకోవచ్చు. ఓకే, సమ్ వేసుకొని అది ఇంటర్సెక్షన్ దగ్గర కొడతాను, ఇలాగే నో పెట్టుకుంటాం. ఏదైనా అంతే సార్. నేను ఇలా వేసి అది గుర్తు పెట్టుకుంటా. సమ్ మిల్క్ ఈజ్ నాట్ సిరప్ అని.
అది గుర్తుపెట్టుకుని ఆన్సర్ చేస్తున్నాను అనమాట. ఓన్లీ కన్క్లూజన్ 2 ఇస్ ఫాలోస్. ఓకేనా? ఇన్ఈక్వాలిటీస్. మన యూ గ్రేటర్ దెన్ క్యూ. యూ గ్రేటర్ దెన్ క్యూ అన్నాడు. క్యూ కన్నా ఆర్ పెద్దది, ఆర్ కన్నా ఎస్టీయూ సరిపోతుంది కదా, 1 ఫాలోస్. ఎన్ లెస్ దెన్ క్యూ అన్నాడు. ఎన్ క్యూ పెద్ద అన్నాడు. క్యూ పెద్ద అవ్వట్లేదు కదా ఇక్కడ. క్యూ కన్నా ఎన్ వెళ్తుంది కానీ ఎన్ కన్నా క్యూ అవ్వట్లేదు కదా. ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్. నెక్స్ట్ ఇన్ఈక్వాలిటీస్, కోడెడ్ ఇన్ఈక్వాలిటీసా? ఓకే చెప్పు. డబ్ల్యూ గ్రేటర్ దెన్ క్యూ. క్యూ కన్నా డబ్ల్యూ అన్నాడు, అవ్వట్లేదు. నెక్స్ట్ డబ్ల్యూ గ్రేటర్ దెన్ వై. వై ఇది క్వశ్చన్, ఎన్ బదులు వై పెట్టండి సరిపోతుంది కదా. ఓన్లీ 2 ఫాలోవర్స్. నెక్స్ట్ ఇదిరా ఉదయ సాగర్. ఈ సింబల్ ఉంది, రెండు వస్తాయి. ఎయిదరారు కదా, ఆప్షన్ డి ఎయిదరారు. మన ఇల్లు కాదు సార్. లక్ష్మి ప్రిపేర్ చేస్తుంది అయితే హాస్టల్లో. మనం తినగలం అమ్మా. ఆడది ఇచ్చాడు, మన తప్పు మనకి స్టేట్మెంట్. మనకి ఏదైతే అదే తీసుకుంది అక్కడ, ఇదైతే అదే, అదైతే అదే తీసుకుంది. చాయిస్ ఇస్ అవర్స్. రెండు రావా? కన్క్లూజన్స్ చూడు, కొన్ని కన్క్లూజన్స్ ఎక్కడ సింక్ అవుతాయి ఏం చూడు. ఉదయ సాగర్ సార్. చూడండి. తరుణ్ సార్ ఎగ్జామ్కి వెళ్ళారు, ఎలా అయింది? పీ లెస్ దేనా? అవుతుంది. ఓన్లీ 1 ఫాలో అర్థమవుతుంది. ఎల్ కంటే జీ పెద్ద అన్నాడు. ఎల్ కంటే ఎస్, ఎస్ కంటే జీ. కన్క్లూజన్ 1 రైట్. కన్క్లూజన్ 2 ఎస్ కంటే పి అవ్వట్లేదు కదా, ఇది తప్పు. ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్. ఇది ఎవరు చెప్పకండి, మీరు అందరు రిలాక్స్.
అంతే. ఎప్పుడు ఎప్పుడు అలా వేయకండి. చూడండి సార్, పీ కంటే ఈ పెద్దది. చూడండి, ఇలా చూడండి, పీ కంటే ఈ అవుతుందా పెద్దది. నెక్స్ట్ ఐ కంటే ఎఫ్. చూడండి, అవుతుందా? క్లియర్ తెలుస్తుందా? బోత్ 1 and 2 ఫాలోస్. ఆప్షన్ సి. ఇప్పుడు చేయండి, అది రాసుకున్నాము. పర్సంటేజ్ అంటే ఏంటి, ఎండ్ అంటే ఏంటి, స్టార్ అంటే ఏంటి, @ అంటే ఏ అండ్ బి అంటే ఏ ఈజ్ 8 meters west of బి. ఎన్ఎం బిట్స్ 8 meters west of బి. 8 meters పెట్టుకోండి వెస్ట్. పర్సంటేజ్ అంటే ఏ ఈజ్ 5 meters south of బి. నెక్స్ట్ ఏ స్టార్, ఏ 6 meters north of బి. ఏ @ బి అంటే ఏ 7 meters east of బి. ఓకే సార్, క్వశ్చన్స్ చూద్దాం దీని మీద. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. నీకు తెలుసా? వస్తే రారా. మనోహర్, నీకు అది వచ్చిందనే కదా, అందరికి అదే వచ్చింది అంటుంది. వాట్సాప్ నీకు క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది ఫేస్ లో. క్లైమేట్ కా ఇంకా పక్క నుండి మీరు అలాగైపోతే నేను అక్కడి నుంచి వచ్చి ఐస్ క్రీమ్ తినాలా? నువ్వే సినిమాలోని
అవసరం లేదు అవసరం లేదు. ఏసీ టైం బట్ కాకపోతే చెయ్యాలి సార్ నార్మల్ గా. నార్మల్ చేసేటప్పుడు చెయ్యాలి అంటుంది. టీకి రిలేషన్ ఉంది కాబట్టి చేయాల్సిన అవసరం లేదు. ఆరో టీ అడిగాడుగా రిలేషన్. చూడండమ్మా, ఒక నిమిషం. డబ్ల్యూ అండ్ ఆర్ అంటే ఎండ్ అంటే 8 మీటర్స్ వెస్ట్ ఆఫ్ ఆర్. నెక్స్ట్ ఆర్ అట్ ది రేట్ ఆఫ్ ఎస్ అంటే ఆర్ అట్ ది రేట్ ఆఫ్ ఎస్. ఆర్ ఈజ్ 7 మీటర్స్ ఈస్ట్ ఆఫ్ సరిపోయింది కదా. ఓకే. నెక్స్ట్ ఎస్ స్టార్ ఎఫ్. ఎస్ ఈజ్ నార్త్ ఆఫ్ 6 మీటర్స్ నార్త్ ఆఫ్ ఎఫ్. నెక్స్ట్ ఎఫ్ అట్ ది రేట్ ఆఫ్ టీ అంటే ఎఫ్ ఈజ్ 7 మీటర్స్ వెస్ట్ ఆఫ్ టీ. ఎఫ్ ఈజ్ 7 మీటర్స్ ఈస్ట్ ఆఫ్ టీ. టీ స్టార్ యూ. టీ 6 మీటర్స్ నార్త్ ఆఫ్ యూ. ఏమడిగాడు? వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఆర్ అండ్ టీ. ఆర్ అండ్ టీకి షార్టెస్ట్ డిస్టెన్స్. ఇది 7, అది 8. ఇది 7, అది 7. 15 14 కదా. 14 స్క్వేర్ 6 స్క్వేర్. 14 స్క్వేర్ అంటే 196 ప్లస్ 36 232 రూట్ ఓవర్ 4తో అవుతుందిగా. ఇదే కదా 2√58. కానీ లేదు కదా ఆన్సర్. ఆప్షన్ ఏ నన్ ఆఫ్ దిస్. ఇప్పుడు చూడండి అన్నమ్మా, ఇక్కడ యూ మానేసి అక్కడ డబ్ల్యూ మానేసి చూడండి, ఏదైనా ఆన్సర్ వస్తుంది. చూడండి, టీ నుంచి ఆర్ వరకు తీసుకుంటే రిలేషన్ మన షార్టెస్ట్ డిస్టెన్స్ అడిగాడు. ఇక్కడ డబ్ల్యూ నుంచి ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు. అవి తీసుకున్న షార్టెస్ట్ డిస్టెన్స్ ఓకే వస్తుంది కదా. మొత్తం అంతా చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఏపీ లాస్ట్ ఉన్నాయి, మొత్తం తీసుకోవాల్సిందే. మనం డైరెక్షన్ చెప్పేద్దామంటే అవ్వదు. కానీ సార్ వర్షం పడినప్పుడు పల్లెటూరులో చాలా బాగుంటుంది. యాక్చువల్గా సార్ మట్టి రోడ్లు ఎంత బాగుంటాయి తెలుసా. పంట పొలాలు ఇప్పుడు ఇది పడ్డం అందరికి దమ్ములు అయిపోతుంది మా సైడ్. ఇప్పుడు వరకు వర్షాలు లేవని నేర్చారు, దమ్ములు అయిపోతుంది. నువ్వు కూరుండే
నువ్వు చదవరు. తప్ప అలాగే ఇవ్వకూడదు. తప్ప అలాగే ఇవ్వను. నేను ఒకరు లెక్క ఇవ్వను. ఇది నన్ ఆఫ్ దీసేనా? మీకేం వచ్చిందమ్మా? మీకేం వచ్చిందమ్మా? డైరెక్షన్ చెప్పండి నాకు. నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, ఇంకా కానీ నన్ ఆఫ్ దిస్ ఆన్సర్. నన్ ఆఫ్ దిస్ ఆన్సర్ డయాగ్రామ్ తప్పు. ఒక్కొక్కరికి ఒక్కటి వచ్చింది కానీ నన్ ఆఫ్ దిస్ వచ్చింది అందరికి. నార్త్ ఈస్ట్, నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్. మనోహర్ ఇంకా లాస్ట్ ఇది నీదే. సౌత్ వెస్ట్ చెప్పి ఆన్సర్ చెప్పి నువ్వు. వీడికి అస్సలు జాగ్రత్త ఉండదు. ఏంటి సార్ డౌటా ఏమైనా? ఓకే చూడండి సార్. ఇఫ్ ద ఎక్స్ప్రెషన్స్ a@r అంటే a@r అంటే హాఫ్ r స్టార్ x స్టార్ అంటే నెక్స్ట్ x అండ్ z వెస్ట్ ఆఫ్ z పర్సంటేజ్ q నెక్స్ట్ q@p q@p q q7 east of p కదా. ఓకేనా? వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ టు p? ఏ డైరెక్షన్ ఉందమ్మా? ఏ నార్త్ ఈస్ట్. నన్ ఆఫ్ దిస్ ఆన్సర్ నార్త్ ఈస్ట్ ఆన్సర్. ఓకేనా? పైకి వెళ్తుంది అందుకే మీకు సౌత్ వెస్ట్ వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ ఇది లాస్ట్ ఎల్ అయిపోయిన పర్లేదు. ఆర్ నుంచి జెడ్ అంటే జెడ్ నుంచి ఆర్ వరకు వేసుకుని సరిపోతుంది. ఈరోజు మీకు ఎడిటర్ లేదా? బెస్టా ఈరోజు? మధ్యాహ్నం మనకి 2కి క్లాసు.
4 మీటర్స్. ఓకే సార్, ఫస్ట్ చెప్పు సార్. ఇవి ఇస్తే ఎగ్జామ్ లాస్ట్ ఇవి చేయండి అమ్మా, ఫస్ట్ ఇవి చేయకండి. 7 మీటర్సా? రూట్ ఆప్షన్ డి, రూట్ 17 మీటర్స్. ఉండండి లాస్ట్. సాగర్ సార్ ఏం వస్తుంది సాగర్ సార్కి? రూట్ 26ఆ? వచ్చింది ఇద్దరిది ఒకటే, రూట్ 17. ఉదయ సాగర్కి ఏమో 4 వచ్చింది, ఆ సార్కి 4, నీకేమో రూట్ 23. నన్ ఆఫ్ దిస్ ఉందిగా. అలానే ఇప్పుడు ఏదో ఆన్సర్ వస్తుందనే. ఓకే చూద్దాం అయితే. సార్ ఇంకేదో చూస్తున్నారు. రూట్ 17. ఓకే చూద్దాం. +1 యాడ్ చేయలేదేమో మీరు, అందుకే 4 వస్తుంది మీకు. చెప్తే ఎక్స్ప్రెస్ Z*H అమ్మ, Z*H అంటే 6 మీటర్స్ నార్త్. నెక్స్ట్ H%J 5 మీటర్స్ సౌత్ ఆఫ్. నెక్స్ట్ J@y. Y%T. Y%T ఏటం T and R. R*L. ఓకే ఇప్పుడు వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ R and Z? R and Z షార్టెస్ట్ డిస్టెన్స్. ఎక్కడి నుంచి ఇది ఎంత అమ్మా? Z కదా, ఇదంతా 1 మీటర్ కదా, 1 స్క్వేర్ ప్లస్ ఎక్కడి నుంచి Z నుంచి Y నుంచి T కి ఎంత తీసుకుంటే సరిపోతుంది కదా, 4. అంతే 4 సార్. Z కి ఎక్కడి నుంచి ఇక్కడ 1 మీటర్ ఉంది కదా సార్, ఇది 5 మీటర్స్, అంటే రిమైనింగ్ 4 మీటర్స్ ప్లస్ 1 మీటర్ 5 మీటర్స్ అవుతుంది కదా. J నుంచి తీసుకున్నాం కదా ఈ పాయింట్, 4 స్క్వేర్ రూట్ ఓవర్ 1 + 16 రూట్ ఓవర్ 17 మీటర్స్. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. లేదట. చూడండి ఇక్కడ ఉన్నాయి 5 క్వశ్చన్స్, లాస్ట్ 5 క్వశ్చన్స్. ఆల్ఫా నెంబర్ సిరీస్ చూడండి అమ్మా, క్వశ్చన్స్ లాస్ట్ 5 క్వశ్చన్స్. 4 of the following 5 are like in a certain way based on their positions in the given series and thus form a group which is the one that does not belong to the group. ఆ పాయింట్స్ రాయండి అమ్మ చూద్దాం. ఫస్ట్ పాయింట్ చెప్పండి అమ్మ. 1 P. ఓకే నెక్స్ట్ సరిపోతుందా? 2 ఇన్ డిఫరెన్స్ +2 - 1 +2 - 1 HD. ఓకే
నెక్స్ట్ HB4 ఇదే రాంగ్ కదా, -2 వస్తుంది మైనస్. ఆప్షన్ 3 ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ సచ్ లెటర్స్ are there in given series each which is immediately preceded by symbol and immediately followed by number. సింబల్ లెటరు నెంబర్ రావాలి. సింబల్ లెటరు నెంబరు. సింబల్ లెటర్ లేదు, సింబల్ లెటర్ నెంబర్ ఎక్కడ ఉంటుంది? 2 సింబల్ లెటర్ నెంబరు రెండే ఉన్నాయి సార్, సింబల్ లెటర్ నెంబరు. ఓకేనా. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ 7th to the left 6th ఎలిమెంట్ ఫ్రమ్ ద రైట్? అంటే లెఫ్ట్ టు రైట్ అన్నాడు, ప్లస్ చేయాలి. 7 6 13 8 నుంచి తీసుకోవాలి. 13 రైట్ నుంచి 13. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 7 ఆప్షన్ E. నెక్స్ట్, which of the following element is exactly between the element which is 9th from the right hand and the one which 11th from the left hand? 9th from the right hand నుంచి 11th from the left hand నుంచి తీసుకుని ఎగ్జాక్ట్ బిట్వీన్ ఏది ఉందో ఎలిమెంట్ అది అడుగుతున్నాడు. బిట్వీన్ అన్నాడు. విచ్ ఎలిమెంట్ ఇస్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్, మధ్యలో ఉండాలి. 9th రైట్ హ్యాండ్ 11th లెఫ్ట్ హ్యాండ్. 9th ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ కదా. 1 2 3 4 5 6 7 8 9 ఎక్కడి నుంచి 11th ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 ఈ రెండిట్లో మధ్యలో ఉన్నది కావాలి, ఎగ్జాక్ట్ బిట్వీన్. ఈ రెండిట్లో బిట్వీన్ లో P కి U కి 5 కి L కి @ కి సింబల్ కి 8 7 ఇన్ బిట్వీన్ క్యాప్ ఒకటి ఉంది. ఓకేనా, అర్థమైంది కదా సార్? ఆన్సర్ బి. నెక్స్ట్ క్వశ్చన్, if all the symbols are dropped from the given series, then which among the following will be the 9th to the right of P? P నుంచి 9th లో ఏదో ఉంది అడిగాడు, రైట్ లో. సింబల్స్ అన్ని డ్రాప్ అవ్వాలి. ఆల్ ద సింబల్స్ ఆర్ డ్రాప్డ్. P నుంచి 9th లో 1 2 3 4 5 6 7 8 9 8 ఉందమ్మా. Q సింబల్స్ డ్రాప్ చేసిన తర్వాత P కి 9th టు ద రైట్ లో ఎవరున్నాడు అడుగుతున్నాడు. ఇది ఉండదు, ఇది ఉండదు, ఇది ఉండదు, ఇది ఉండదు. 9th టు ద రైట్ అంటే Q P కి. ఓకేనా. Q ఆప్షన్ E. ఓకేనా. ఈ పేపర్ అవుతున్నాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్వశ్చన్ మధ్యాహ్నం చేస్తుంది, మధ్యాహ్నం చదువు. ఓకేనా. ఇప్పుడు చేంజ్ చేద్దాం. గొడుగు ఉందమ్మా, నాది కూడా ఉంది గొడుగు. ఓకే ఓకే, ఈ సెషన్ ఇక్కడ ఎండ్ చేద్దాం. మధ్యాహ్నం చెప్పుకుందాం క్వశ్చన్. ఓకేనా.